నేటి ముఖ్యాంశాలు. త్వరలో కట్టమైసమ్మ అమ్మవారికి కిలో వెండితో కిరీటం. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. మల్కాపూర్లో ప్రారంభమైన బడిబాట కార్యక్రమం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణం ఆదర్శ నగర్ కట్టమైసమ్మ అమ్మవారికి కిలో వెండితో కిరీటం చేయిస్తానని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ తెలిపారు. ఇటీవల అమ్మవారి దేవాలయంలో నగలు, హుండీలోని నగదును ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకుంటే వారికి 51,000 నగదును అందజేస్తానని విఠల్ నాయక్ తెలిపారు. ప్రతి అమావాస్య రోజు ఆలంపల్లి ప్రకాష్, కుమారి నరసింహుల ఆధ్వర్యంలో అన్నదానం కొనసాగుతున్నదని, అందులో భాగంగా నేడు గురువారం అన్నదాన కార్యక్రమానికి విఠల్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ కట్టమైసమ్మ తల్లి ఎంతో మహిమాన్వితురాలని, అమ్మవారి నగలను దోచుకెళ్లిన వారికి తగిన శిక్ష తప్పదని అన్నారు. త్వరలో అమ్మవారికి కిలో వెండితో కిరీటం చేయించనున్నట్లు విఠల్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాపయ్య, వేణుగోపాల్, అంజయ్య, మెకానిక్ సుధాకర్, ఆలయ పూజారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చాలా పవిత్రమైన అమాస, చాలా పెద్ద అమాస కాబట్టి ఈరోజు తాండూరు పట్టణంలో కూడా మరి దినంగా తెలిసిన మన కట్టమైసమ్మ మరి మనం ఎవరికి ఎంత డబ్బు ఇచ్చినా వద్దు అని ఎవరు కూడా చెప్పరు. కానీ ఒక పూట అన్నం పెడితే వాళ్ళు ఎంతోసారి యాద్ చేస్తారు. కాబట్టి మరి అన్నం మించింది ధనం ఏం లేదు. కాబట్టి దాతలు మరి ఎవరు ఉంటే కూడా ఇక్కడ ప్రకాష్ కానీ మన వేలువన్న అందరూ ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా అన్నదానం చేస్తామని కూడా మరి ఇక్కడ ప్రకాష్ ఉంటారు, నర్సింగ్ ఉంటారు, మేము కూడా ఉంటాం. కాబట్టి చేయొచ్చు. దాంతోపాటు మరి ఇక్కడ మొన్న కూడా దొంగతనం జరిగింది. ఇక్కడ మరి అమ్మవారి పుస్తకాలు ఎత్తుకోవడం జరిగింది. మా విషయాన్ని కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. దయచేసి ఒకటే ఏంటంటే మరి ఇక్కడ ఏదైతే మన కట్టమైసమ్మ దినదినంగా అభివృద్ధి చెందుతుందో మరి చాలామంది దొంగలు కూడా కన్నుపడ్డారు. కాబట్టి పోలీసు వ్యవస్థకు మనవి చేస్తున్నాము, ఇక్కడ కొద్దిగా ఎక్కువ బందోబస్తు చేయాలి. ఎందుకంటే మొన్ననే అమ్మవారి మరి ఎంతో పవిత్రమైన పుస్తకాలు తెంపుకొని పోయారు, మరి నగదు కూడా ఎత్తుకొని పోయారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్న తాండూరు సిఐ కానీ ఎస్ఐ కానీ ఒకటే మనవి చేస్తున్నాము, త్వరలో కూడా వాళ్ళ దొంగలు కూడా పట్టుకోవాలి. మరి పట్టుకుని కూడా మా దొంగలకు పట్టుకుంటే కూడా మా తరఫు కూడా వాళ్ళకు బహుమతిగా మేము ఇస్తాం. కాబట్టి మరి గతంలో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయడానికి పోలీస్ స్టేషన్కు నేను 1 లాక్ ఇచ్చిన. ఇప్పుడు కూడా దొంగలు పట్టుకుంటే కూడా వాళ్ళకి 51,000 నేను ఇస్తాను. కాబట్టి ఇంకొకసారి దొంగ కూడా అట్లా కావద్దు. కాబట్టి మరి పోలీస్ డిపార్ట్మెంట్కు మనవి చేస్తాము, త్వరలో కూడా దొంగకు పట్టుకోవాలి. కాబట్టి మరి అందరూ కూడా సుఖ సంతోషానికి అమ్మవారి తీర్థపదం తిని మరి భోజనాలు చేసి అందరు పోవాలి. రాబోయే రోజుల్లో కూడా అమ్మ ఇక్కడ పెద్ద ఎత్తున పవిత్రమైన జాతరలా కూడా ఏర్పాటు చేయబోతున్నాము. మరి ఇక్కడ పెయింట్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాము. పెయింట్తో పాటు తర్వాత కూడా ఈ పెయింట్ అయినాక కూడా అమ్మవారికి కూడా 1 కిలో ఎన్నితోని మన ఒక అమ్మకు కిరీటం చేపిస్తాం. కాబట్టి త్వరలో కూడా జూలైలో పెద్ద జాతర అవుతుంది. కాబట్టి ఆ జాతరకి ఇప్పుడే ఏర్పాటు స్టార్ట్ అయింది. కాబట్టి ఎవరన్నా కూడా మేము కూడా అన్నదానం చేస్తామంటే వాళ్ళ తోతి కాడికి బియ్యమో, నూనెనో, మరి వాటర్ కానీ, ఇస్త్రాకులు కానీ ఏమి ఇచ్చినా అది ధనంలాగానే అవుతుంది. నువ్వు ధనం ఎంత ఇచ్చినా కూడా అది కాలేదు. కాబట్టి ఈ వస్తు రూపంలో కూడా మీరు ఖచ్చితంగా భక్తులు మీరు ఇవ్వాలని కోరుకుంటూ మరి అందరూ కూడా మాత ఆశ్రమం తీసుకోవాలని కోరుకుంటూ జై హింద్, జై కట్టమైసమ్మ. చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. తాతలు కూడా ఎప్పుడు లేని విధంగా ముందుకు వచ్చి వాళ్ళకు తోచిన సహాయం చేస్తారు. దానికి ప్రత్యేకంగా దాతలకు ధన్యవాదాలు. ఈ మన దీపక్ కుమార్ బాలా కూడా ఇప్పటికీ 2వ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఎంతోమంది కొడికి ఇవ్వడానికి ముందుకు వచ్చేది వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ మాతా కట్టమైసమ్మకు. రాష్ట్ర వ్యాప్తంగా బడిబయట ఉన్న విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి చేపట్టిన బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగా గురువారం తాండూరు మండలం మల్కాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నాగప్ప అధ్యక్షతన అమ్మ ఆదర్శ కమిటీ, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, వివోలు, డ్వాక్రా సంఘాల మహిళలు, ఆయలతో సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీలో ఉన్న బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించేందుకు ప్రధానోపాధ్యాయులు నాగప్ప వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోతి, శిరీష, జయశ్రీ, భాగ్యశ్రీ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సహారా బేగం తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
cable